మన హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ థింగ్ మైండ్లోకి వచ్చేది హెయిర్ ఆయిల్ మార్చాలా, షాంపూ మార్చాలా, కండిషనర్ మార్చాలా. బట్ ఆనెస్ట్లీ ఇంట్లో ఉండే చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ ఎవ్రీడే తీసుకోవడం వల్ల ఆ హెయిర్ ఫాల్ని అవాయిడ్ చేయొచ్చు. అది చేయకుండా మనం థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. నమస్కారం, ఐఎమ్ సాయి ప్రియా, యువర్ న్యూట్రిషనిస్ట్ అండ్ హోలిస్టిక్ హెల్త్ కోచ్. ఈరోజు మీ కిచెన్లో దొరికే 5 ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్తాను. అండ్ ఇవి రెగ్యులర్గా మీ ఫుడ్తో తినడం వల్ల మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ మీ హెయిర్ గ్రోత్ చాలా బెటర్ అవుతుంది. మన హెయిర్ మోస్ట్లీ కెరాటిన్ అనే ప్రోటీన్తో మేడ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన ఎగ్స్ మీ డైట్లో తప్పకుండా యాడ్ చేసుకోండి. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ యూ కెన్ యాడ్ ఇన్ యువర్ డైట్ వెరీ ఈజీలీ. ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్, ఎగ్ కర్రీ, ఇలా చాలా రెసిపీసే చేసుకోవచ్చు. ఎగ్స్ అనడానికి మెయిన్ రీజన్ ప్రోటీన్ సోర్స్ మాత్రమే. ఒకవేళ మీరు ఎగ్స్ తినకపోతే యూ కెన్ యాడ్ పన్నీర్, టోఫు ఆర్ సోయా ఇన్ టు యువర్ మీల్. పొరుగింటి పుల్లకూర రుచి, ఈ సామెత వినే ఉంటారు. అలానే మన దగ్గర దొరికే ఇండియన్ గూస్బెర్రీ, అదే అండి ఆమ్లా. ఆమ్లాని వదిలేసి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అని చెప్పి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి తెప్పించుకుంటున్నాం. మన దగ్గర చాలా అఫోర్డబుల్ రేట్లో దొరికే ఈ ఆమ్లాని అవాయిడ్ చేస్తున్నాం. ఎస్పెషలీ ఆమ్లాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కొలాజన్ ఫార్మేషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానివల్ల మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా, టైట్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీ బాడీలో ఐరన్ అబ్సార్ప్షన్ని పెంచాలి అంటే విటమిన్ సి తప్పకుండా తీసుకోవాలి. సీజనల్గా దొరికే వాళ్ళకి దొరికినప్పుడు తెచ్చి సరిగ్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని డ్రై చేసుకోండి. అండ్ ఎవ్రీడే 1 పీస్ ఆఫ్ ఆమ్లా తినండి. థర్డ్, నువ్వులు సూపర్ ఫుడ్ అండి. ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ మీ హెయిర్ హెల్త్కి చాలా మంచిది. చట్నీస్లో, లడ్డూస్లో, పోపులో, పొడిల్లో ఇలా చాలా రకాలుగా నువ్వుల్ని వాడచ్చు. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీనే కాకుండా జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లాంటి న్యూట్రియంట్స్ కూడా చాలా ఉన్నాయి. హెయిర్ హెల్త్ అనేది ఒక ఫుడ్ తినేయడం వల్ల వచ్చేది. హెయిర్కి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ మీరు మీ ఫుడ్ ద్వారా అందించగలిగితే అప్పుడే మీ హెయిర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఫోర్త్, కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు. పోపులో డెకరేషన్కి వేసినట్టు వాడుతున్నారు, కానీ కరివేపాకు వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో హెయిర్ ఫాల్ అవ్వగానే కొన్ని కరివేపాకులు తిని హెయిర్ ఫాల్ ఆగిపోవాలని అనుకోకండి. దీన్ని మీ ఎవ్రీడే డైట్లో యాడ్ చేసుకోండి. దాల్లో, చట్నీలో, పొడుల్లో ఇలా చాలా రకాలుగా మనం కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనందరికీ చాలా ఫేవరెట్ అయిన దాల్స్ అండ్ లెంటిల్స్. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవ్రీడే ఒక మిక్స్ ఆఫ్ వెరైటీస్ ఆర్ఎల్స్ ఒక్కొక్క రోజు తీసుకున్నా కూడా మీ హెయిర్ హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తాయి. మన కిచెన్లో ఆల్రెడీ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ అవి ఎలా వండుకోవాలి, మన బాడీకి ఎలా సరిపడతాయి, ఎన్ని విధాలుగా వండుకోవచ్చు, ఏవేవి ఏ కాంబినేషన్లో తినాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇషిరా వెల్నెస్ని ఫాలో చేయండి. ఫ్యూచర్ వీడియోస్లో మీకు తప్పకుండా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాల్లో ప్రోటీన్ ఉంది కదా అని చెప్పి రోజు దాల్ మాత్రమే తిని, బికాస్ ఒక్క ఫుడ్ మాత్రమే తింటే, అది కూడా అంత మినిమల్ క్వాంటిటీస్లో తింటే మీ హెయిర్కి ఎనఫ్ నరిష్మెంట్ దొరకట్లేదు. సో మీ హెయిర్కి ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి, హెల్దీ ఫ్యాట్స్ అండ్ వెరైటీ ఆఫ్ మినరల్స్ ఇవన్నీ మీ డైట్లో ఎవ్రీ సింగిల్ డే ఉంటే మాత్రమే మీ హెయిర్ చాలా లషియస్గా, చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఒకవేళ మీరు ఇవన్నీ చేస్తున్నా కూడా మీ హెయిర్ ఫాల్ ఇష్యూస్ తగ్గట్లేదు అని అంటే మీకు డెఫినెట్గా స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ హార్మోనల్ ఇష్యూస్ ఉండుంటాయి, ఆర్ అవి మీ హెల్త్ కండిషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. అయ్యో హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది అనుకోగానే షాంపూస్, హెయిర్ ఆయిల్స్ రకరకాలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ చూపించారని చెప్పి ప్రతి ఒక్కటి కొని వాడేస్తే మీకు ఉన్న హెయిర్ ఫాల్ డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మీ ప్లేట్ని చూసుకోండి. మీ మీల్స్ బ్యాలెన్స్గా ఉంటున్నాయా లేదా, మీ హెయిర్కి కావాల్సిన న్యూట్రియంట్స్ మీరు మీ ఫుడ్ ద్వారా ఇస్తున్నారా లేదా. ఇవన్నీ చూసుకోకుండా మీరు సప్లిమెంట్స్ అండ్ క్రీమ్స్, షాంపూస్ వెనుక పరిగెత్తితే యూ విల్ హ్యావ్ నో రిజల్ట్. ఎక్స్టర్నల్ హెయిర్ కేర్ ఉండొద్దని చెప్పట్లేదు, కానీ ఇంటర్నల్ లేకుండా ఎక్స్టర్నల్ మాత్రమే ఉంటే మీరు ఎంత హెయిర్ కేర్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.